చూడండి ఫ్రెండ్స్, మనం 4 పచ్చిమిరకాయలు, 4 ఉల్లిపాయలు, 2 స్పూన్లు ఆయిల్ వేసుకొని మనం బండకోడి మాసం రెడీ చేస్తున్నాం. చూడండి ఫ్రెండ్స్, పక్కన చారు చక్కగా మరుగుతుందో, బాగా కెరటాలు కొడుతుంది కదా. చూడండి ఫ్రెండ్స్, పెట్టుకోవచ్చు. చూడండి ఫ్రెండ్స్, ఉల్లిపాయలు వేగింది కదా, ఇప్పుడు మనం టమాటా వేసుకోవచ్చు. ఫ్రెండ్స్, మనం టమాటా వేసి బాగా కలుపుతున్నాం. కొంచెం పసుపు, పెద్ద స్పూన్తో స్పూన్ కారం, 1 స్పూన్ సాల్ట్. ఇప్పుడు బాగా కలుపుదాం. కదండి, ఇప్పుడు మాసం వేసుకోవచ్చు. బండకోడి మాసం. చూడండి ఫ్రెండ్స్, మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటున్నాం. 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్. బండికోడికి అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే మెత్తగా ఉడుకుతుంది. చూసారు ఫ్రెండ్స్, మనం ఉప్పు కారం బాగా పట్టించాం కదా. ఇప్పుడు 1 లోటా వాటర్ వేసుకోవచ్చు. లోటా ఎత్తేనే కానీ ఉడకదు. ఇప్పుడు మనం పక్కన పెట్టుకున్న చారు బాగా మరిగింది కాబట్టి ఇప్పుడు మనం తాలింపు పెట్టుకోవచ్చు. దీన్ని చూడండి ఫ్రెండ్స్, చూసారా, బండకోడి మాంసానికి వాటర్ ఎక్కువ పడుతుంది. మనం ఏ గ్లాస్తో 2 గ్లాసులు వేసాము. చూసారా, పెద్ద గ్లాసు. చూసారా ఫ్రెండ్స్, నోరూరించే బండకోడి చికెన్. మీకు ఇలా వాటర్ కావాలంటే ఇలా ఉంచుకోండి. లేదు ఇంకా ఫ్రై అవ్వాలంటే ఆంధ్ర సైడ్ ఫ్రై చేస్తారు, కడప సైడ్ ఇలా పులుసులా తింటారు. చూసారా, ఇదే సేమ్ కడప సైడ్ వంటలు, కానీ ఆంధ్ర సైడ్ అయితే బాగా ఫ్రై చేసుకుందని చారెట్టుకుంటారు. చూడండి ఫ్రెండ్స్, కర్రీ ఉడికే విధానం బాగుంది కదా. ఇంకా వాటర్ ఎగిరాక కొంచెం
అప్పుడు చూద్దాం. బండకోడికి ఎక్కువ వాటర్ పడుతుంది. నేనైతే పెద్ద గ్లాస్తో 2 గ్లాసులు వేసానంటే అర లీటర్ నీళ్ళు ఉంటాయి. అర లీటర్ వాటర్, ఇంకా వాటర్ ఎగరనిద్దాం. చూడండి ఫ్రెండ్స్, మన కర్రీ ఎంత బాగా ఉందో చూసారా. వావ్, నోరూరించే గుమగుమలు కదా. ఈ వాటర్ ఉంది కదా, ఈ వాటర్ ఇంకా కొంచెం తగ్గాలి. బండకోడికి ఉల్లిపాయలు మిక్సీ పట్టకూడదు. ఉల్లిపాయలు ఇలా కట్ చేసినవి వేయాలా. వీడియో లాంగ్ అయిపోతాయి. నేను ముందు ఉల్లిపాయలు అన్నీ కట్ చేస్తాను. 3 ఉల్లిపాయలు, 3 టమాటాలు, 4 పచ్చిమిరపకాయలు వేసాను. చూసారా. ఇంకా వాటర్ బాగా దగ్గరగా అవుతే అప్పుడు మనకి కూర టేస్ట్. ఇప్పటికే వాసన తట్టుకోలేకపోతున్నాం. చూసారా, గ్రేవీ బంగారంలో మెరిచిపోతున్నావు కదా. మనకి అయితే ఇంకా వాటర్ ఎగరాలి, ఎందుకంటే పక్కన చారు పెట్టాం కాబట్టి మనకి ఇంకా వాటర్ ఎగరాలి. ఇంత వాటర్తో అంటే మనం చారుకి దానికి బాగోదు. నేను చెప్పాను చూడు, అటు సైడ్ అయితే ఈ వాటర్తో తింటారు వాళ్ళు. మన సైడ్ వాళ్ళకి అయితే బాగా ఫ్రై అయిపోతుంది అన్నమాట. ఇంకా వాటర్ ఎగరనిద్దాం. చూడండి ఫ్రెండ్స్, మన కూర నూనె ఎలా తేలిందో. దగ్గరికి ఎగిరినప్పుడు నూనె అలా తేలుతుంది. చూసారా, బాగుంది కదా. మీకు ఈ కూర నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. చూడండి కూర ఎంత అందంగా ఉందో. ఒకసారి కలుపుదాం మీరు చూపినట్టు, ఎందుకంటే ఆల్రెడీ మనకి కూర రెడీ అయిపోయింది. చూసారా, ఇలా కలుపుతుంటే వాటరే లేదు మనకి, ఓన్లీ గ్రేవీ పీసులు తప్ప. ఇది చిక్కబడిపోతారు తర్వాత. బండ మాంసానికి ఎప్పుడు కూడా బండకోడి మాంసానికి ఉల్లిపాయలే కట్ చేసేయండి, పేస్ట్ ఆడితే బాగోదు. ఓకే ఫ్రెండ్స్, బాయ్.